ఆంధ్రప్రదేశ్ను నంబర్ 1గా చూడాలన్న లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టినటువంటి యోగాళం పాదయాత్ర 56వ రోజుకు చేరింది. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాలు పూర్తి చేసుకుని రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పాదయాత్రపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేదానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత పరిటాల వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యువగళం యాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా జన సందోహం ఎక్కడ చూసినా కూడా నారా లోకేష్ ఘనంగా స్వాగతం పలుకుతుంది. అసలు ఎందుకని? తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోట అండి ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో సామాజికంగా చాలా మార్పులు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మేజర్గా ఉన్నది బీసీ సపోర్ట్. అది అనంతపురం జిల్లాలో కమ్యూనిటీలు ఎక్కువగా ఉండడము, బీసీలు బాగా స్ట్రాంగ్గా ఉండడం వలన వారందరికీ సామాజికంగా చైతన్యం అనేది 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే వచ్చింది. అది వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. అక్కడి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం అంటే చదివే సంక్షేమం అంటే చేసేది డబ్బులు ఇచ్చేది కాదు, సంక్షేమం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుకునేలాగా చేయడంలో సహాయపడడం గవర్నమెంట్ అనే దాని మీద అదే ఉద్దేశంతో ఆయన పనిచేయడం జరిగింది. ఆయన ఏదైతే పనిచేశారో దాని నుంచి చాలా కుటుంబాలు మెరుగుపడి వాళ్ళ జీవనశైలి మారి వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైతే వాళ్ళ జీవితం అనేది మారుతూ వచ్చిందో అన్ని రకాలుగా బయట సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఈ తెలుగుదేశం వచ్చినాకే ఆ మేజర్ చేంజ్ అనేది మా లైఫ్లో కనపడుతుంది అనేది వాళ్ళందరూ నమ్ముతున్నారు. కాబట్టి తెలుగుదేశాన్ని ప్రేమించే వాళ్ళు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు, తెలుగుదేశాన్ని ఆదరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దాంతోపాటు ఆ రోజు ఎన్టీ రామారావు గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, ఈరోజు నారా లోకేష్ గారన్నా ప్రాణం పెట్టే కార్యకర్తలు కూడా ఈ జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఎక్కడి నుంచి మన కదిరి ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఎక్కడ జనం తగ్గకోకుండా ఆయనకి బ్రహ్మరథం పడుతూ ముందుకు తీసుకొస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పరిటాల రవి నుంచి, అదేవిధంగా పరిటాల సునీతమ్మ గారి దగ్గర నుంచి కూడా, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి, బీసీ హాస్టల్ నుంచి, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి అన్నీ కూడా నిర్మాణాలు ఆ సమయంలో జరిగాయి. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి అనేది ఇక్కడ కనిపిస్తుంది? వైసీపీ ప్రభుత్వంలో అండి ఇప్పుడు మనం చూస్తున్నాము, వచ్చిన అభివృద్ధిని ఇంకా ఆపేసే పరిస్థితి కనపడుతుంది. అంటే ఈరోజు పేరూరు డ్యామ్కి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 800 కోట్ల పైగా అంటే 2 రిజర్వాయర్లు కడుతూ పేరూరు డ్యామ్కి 50 కిలోమీటర్ల మేర కాలువ తీస్తూ డ్యామ్లో అంటే 3 రిజర్వాయర్లు నీళ్లు నింపే ప్రయత్నం అనేది చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ రిజర్వాయర్లను క్యాన్సిల్ చేయడము, ఇంకో 3 చోట్ల పెడతానండము, ఇంతవరకు వర్క్ చేయకపోవడము. ఈరోజు పొద్దున కూడా నారా లోకేష్ గారికి వెంకటంపల్లి అనే గ్రామ చెందిన వాళ్ళు అంటే అక్కడ ఉన్న రైతులందరూ కూడా అర్జీలు ఇవ్వడం పెట్టడం జరిగింది. చాలా కాస్ట్లీ భూములు, మా భూములు మాకు బ్రహ్మాండంగా పంటలు పండే భూములు అనవసరంగా మాకు అవసరం లేకపోయినా సరే కందినివాకాలు పక్కన వెళ్తుంది, మా గ్రౌండ్ వాటర్ ప్రొక్లేషన్ చాలా బాగుంది, అందుని కంప్లీట్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు మా భూములన్నీ తీసుకుని ఏదో రిజర్వాయర్ కట్టాలని చూస్తున్నారు, దయచేసి దాన్ని ఆపండి, లేదా 20 లక్షలకు పైగా మాకు దీనైనా చెల్లించండి అని చెప్పి అడగడం జరిగింది. దాని మీద ఆల్రెడీ అవగాహన ఉంది నారా లోకేష్ గారికి. కాబట్టి దీని గురించి అవగాహన ఉంది, నేను ఖచ్చితంగా ఇది చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉన్న డ్యామ్నే ఫినిష్ చేయలే, 4 డ్యాములు కడతామని చెప్పి ఉట్టి మాటలు. ఇంతవరకు రైతులకు ఏవైతే కాలువలు చేసామో వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్న రైతులకు కూడా ఈరోజు భూమి పోయింది, డబ్బులు కూడా గవర్నమెంట్ నుంచి అందుకోకపోతుంది. అదే రకంగా జాకీ మనం చూసాం, జాకీ రాగానే ఎంతో కష్టంతో రిజిస్ట్రీ అంటే ఇంటర్నేషనల్ కంపెనీ దగ్గర 6,000 మందికి ఉద్యోగాలు, 3 షిఫ్ట్లో 2,000 మంది పనిచేసే దగ్గర ఈరోజు ఆ ఫ్యాక్టరీని వీళ్ళు డబ్బులు కమిషన్లు అవ్వడం వల్ల జాకీ ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయి తెలంగాణలో ఈరోజు ఇక్కడ వెళ్ళిపోయిందని కలిసి అక్కడ 2 ఫ్యాక్టరీలు పెట్టింది. ఈరోజు అంటే ఒక కంపెనీ వచ్చిందంటే వెంటబడి అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఏదో మా ప్రాంతం బాగుపడుతున్న ఆలోచన చేయాలి, కానీ మేమేం బాగుపడుతున్నామని ఆలోచన చేసుకోవడం అది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఇక్కడ ఉన్న అభివృద్ధి ఏంటంటే ఈ రకంగా ఉంది. ఇంతకుముందు మేము చెరువులు నింపి కొత్త ఫ్యాక్టరీలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కలిగించి రైతులకు నీరు అందితే పంట పండించుకునే ప్రయత్నం అనేది మేము చేస్తామంటే ఈరోజు అవన్నీ ఆపుకొచ్చే ప్రయత్నాలు ఈరోజు కదా. అయితే ప్రత్యక్షంగా అంటే జాకీ పరిశ్రమ తీసుకుంటే ప్రత్యక్షంగా ఒక 6,000 మందికి ఉద్యోగాలు కలిగే అవకాశం ఉండేది.
అదేవిధంగా పరోక్షంగా తీసుకుంటే మరి ఇంకొక 6 నుంచి ఒక 10,000 మంది కూడా ఉపాధి లభించేది. అయితే దీనికి ప్రధానంగా అంటే దానికి సంబంధించినటువంటి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 15 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేయడం వల్లే వారు వెనక్కి వెళ్ళిపోయారని అనుకున్నారు. అది వాస్తవం. ఖచ్చితంగా అండి. 15 కోట్లతో మాత్రమే కాదు, ఆఖరికి జాకీ ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారులను కూడా చాలా అవమానకరంగా చేయడం, అంటే ఇంటికి పిలిపించడం, సాయంత్రం దాకా కూర్చోబెట్టడము, రోజు ఆల్మోస్ట్ కొట్టేయడము, ఈ రకంగా చేసినప్పుడు వాళ్ళు పైకి చెప్పుకోవడం, పైకి చెప్పగానే పిలిపించడం. ఈరోజు వాళ్ళే అదే వ్యక్తి ఈరోజు కామెంట్ చేస్తున్నాడు ఏమని, పరిటాల సునీతమ్మకు నారా లోకేష్కి 100 కోట్లు 200 కోట్ల ప్రాజెక్టుకి 100 కోట్ల డబ్బులు అందినాయంటే ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రాజెక్ట్ వాల్యూవే 200 కోట్లు, దాంట్లో 100 కోట్లు తిన్నారని చెప్పి ఈరోజు ఆయన ఏం పెట్టుకున్నాడో మనసులో కానీ ప్రయత్నం చేశాడు. ఈరోజు దానికి కప్పు పెట్టుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఆగిపోకుండా మహిళలకు అక్కడే అన్యాయం జరిగింది అనుకుంటే ఈరోజు పాల్ డైరీ అని పెట్టి సంఘాల నుంచి దగ్గర 10,000 రూపాయలు 6 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. 6 కోట్లు కలెక్ట్ చేసి ఆయన రియల్ ఎస్టేట్కి వాడుకుంటున్నాడు, కానీ ఇంతవరకు ఆ ఫ్యాక్టరీ అనేది ఇంతవరకు పెట్టిన ప్రపంచం. అయితే ప్రధానంగా మీరు చెప్పినట్టుగా పేరూరు ఏదైతే డ్యామ్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడు నీరు వచ్చే అంటే కర్ణాటకలో సంబంధించినటువంటి దాన్ని కట్టడం వల్ల దీనికి కొంత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఈ ప్రభుత్వం దానిపైన ఏమైనా చర్యలు తీసుకుందండి? ఈరోజు ఒకటేనండి, ఒక బోర్ వేసుకుంటాం, బోర్ నుంచి డైరెక్ట్గా నీళ్ళు తీసుకుంటాం తోటలోకి. ఒక బోర్ వేసుకుని 4 తోటలు తిరిగి రావడం అనేది డిఫరెంట్. పైన నుంచి ఏదైతే వస్తుందో అది బ్రాంచ్ కెనాల్, సపరేట్ బ్రాంచ్ కెనాల్ నుంచి మనం నీళ్ళు తీసుకోవాలి. ఈరోజు ఆయన ఏదో నీళ్ళు తెచ్చాను ఆ పక్క నుంచి అని చెప్పుకుంటున్నాం. వర్షానికి ప్రతిసారి మాకు నిండే నీళ్ళు, కానీ ఇదేదో గొప్పగా నీళ్ళు తెచ్చారని చెప్పుకుంటున్నాడు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మొన్న వర్షాలకు పడిన నీళ్ళు నిలబెట్టుకోలేకపోయాం. జైకా నుంచి 32 కోట్లు ఫండ్ తీసుకొని వచ్చి దాని డెవలప్మెంట్కి తెస్తే దాన్ని విచ్చలవిడిగా వాడేసి దాన్ని తినేసి ఆ కాంట్రాక్టుల నుంచి కమిషన్లు కొట్టడం వలన ఆఖరికి గేట్లు ఇదైపోయి దగ్గర సంవత్సరం ఏళ్ళు నిలబడాల్సిన నీళ్ళన్నీ కూడా ఒక నైట్లో మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి. పెన్నా నది పారిందే 18 ఏళ్ళ తర్వాత. పారినప్పుడు ఆ నీళ్ళని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు చూసుకోవాలి. ఇలా పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే అండి, ఏదో మేము చేసేస్తున్నామని చెప్పి చెప్పుకోవడమే ఉంది, కానీ చేయడం అనేది ఎక్కడా లేకుండా. సార్, ఏదైతే పరిటాల మీ తండ్రి గారు పరిటాల రవి ఎప్పుడైతే హత్యకు గురయ్యాడో దాదాపుగా అప్పుడు మీ వయసు 15-16 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ సమయంలో మీరు అంటే మన తండ్రిని కోల్పోయాం, ఈ రాజకీయాలు మనకొద్దు కానీ లేదా మన తండ్రి ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు, ఆ బ్రాండ్ని నిలబెట్టాలి, మనం రాజకీయాల్లోకి రావాలని కానీ అంటే ఎలా ఆలోచించారు ఆ సమయంలో మీరు? మేము ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అండి, ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. చాలామంది ఊర్లో ఉండే వాళ్ళు కూడా కాదు, చాలామంది వచ్చేసి అక్కడ వెంకటాపురంలోనే ఉండి తలదాచుకునే పరిస్థితి ఉంది ఆ టైంలో. అది అయిపోయిన తర్వాత మా పరిస్థితి చూస్తే మమ్మల్ని ఎక్కడ పెట్టి చదివించుకున్నాం. ఈరోజు మేము ఆలోచన చేసుకుంటే మాకు ఒకటి కనిపిస్తుంది, పరిటాల రవీంద్ర అనే వ్యక్తి ఏ ఆస్తుల కోసమో హత్య కావలేదు, లేదంటే అంతస్తుల కోసం హత్య కావలేదు. ఆయన ప్రజల కోసం పోరాటం చేశారు. ఆ ప్రజల కోసం పోరాటం చేసే క్రమంలో ఆయనకు ఇటువంటి సంఘటన జరిగింది. సో ఆయన ఏదైతే ఒక పోరాటం అనేది మొదలు పెట్టారో దాన్ని కంటిన్యూ చేయాలి, లేకుంటే ఆయన పేరు తక్కువ ప్రయత్నం చేయాలి. దాంట్లో ఆయన పేరు పెరిగే ప్రయత్నం అనేది మా నుంచి ఖచ్చితంగా ఉండాలి అనుకున్నాము. అనుకునే మేము ముందుకు వచ్చి ఈరోజు పనిచేస్తాం. ఈరోజు ఎమ్మెల్యేలు కావాలన్నా ఇంకో దానికంటే కూడా పరిటాల రవీంద్ర పేరు అనేది మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లాలన్న మాకు సంబంధం లేని ప్రజలే ఫైట్ చేస్తున్నప్పుడు మేము ఫైట్ చేయడం అనేది మా బాధ్యతగా మేము తీసుకుని చేస్తాం. అయితే ఈరోజు మనం ఈ పాదయాత్ర అంటే ఈ రాప్తాడు నియోజకవర్గం మొదలుపెట్టేప్పటి నుంచి కూడా ఒక ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ కానీ అన్నిటి కూడా అభిమానులందరూ కూడా ఇది ఏ రకంగా చూడాలి అంటే పరిటాల ఫాలోయింగ్ కావచ్చా, లేదా పరిటాల శ్రీరామ్ ఫాలోయింగ్, లేకపోతే పరిటాల సునీత, లేదా మొత్తం మీద అది తెలుగుదేశం ఫాలోయింగ్? ఈరోజు దీన్ని ఒకటే రకంగా చూడొచ్చండి. జనాలు ఎంత విసిగిపోయి ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. తెలుగుదేశానికి ఆల్రెడీ ఫాలోయింగ్, కానీ ఎంత విసిగిపోతే ఈ గవర్నమెంట్ నుంచి సామాన్య జనాలు కూడా మా కార్యకర్తలతో పాటు కలిసి ముందుకు వచ్చారనే విషయం మనకు అర్థమవుతుంది ఈరోజు చూస్తాంటే. ఎందుకంటే ప్రజల్లో చూస్తాడని కొత్త ముఖాలు చాలా కనపడుతున్నాయి. అంటే సామాన్య ప్రజలు పార్టీ కార్యక్రమాలకు వచ్చి పార్టీ కేడర్ మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ ఎమ్మెల్యే నుంచి కానీ ఈ గవర్నమెంట్ నుంచి సీఎం నుంచి విసిగిపోయి ఇంకా మాకు ఇది వద్దు అని చెప్పేదానికి సమాధానమే ఈరోజు జరిగింది. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. అయితే తెలుగుదేశం హయాంలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందితే
ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పాలకులు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు జే ట్యాక్స్లు దాదాపుగా కోట్ల రూపాయలు వసూలు చేయడం, అదేవిధంగా వారిని బెదిరించి పంపివేయడంతో అనేక మంది ఇక్కడ నిరుద్యోగ సమస్య ఏర్పడడం, అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో ఇదంతా కూడా ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ముందు రోజులు ఏదైతే ఈ నియోజకవర్గాలనే అభివృద్ధి చెందాలంటే మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కూడా ఎదురు చూస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెబుతున్నారు.